ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాస్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. స్వస్తి. గురువు గారికి ప్రార్థిస్తున్నాం సవినయంగా. ఇవాళ దత్తాత్రేయ గీతాన్ని మనందరికీ బోధించమని. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. వ్యాస గురవే నమః. వ్యాస భగవానులు భాగవతాన్ని వ్రాశారు. అందులో 12 స్కంధాలు. మనము 11వ స్కంధంలో ఉన్నాం. 11వ స్కంధంలో ఈ ఉద్ధవ గీత అనేటటువంటిది 6వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. మనం 6వ అధ్యాయం మిడిల్లో పికప్ చేసుకుని 7వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకున్నాం మొదటిసారి. రెండవసారి 7వ అధ్యాయం కొంత దూరం వచ్చి మళ్ళీ కొన్ని చదువుకున్నాం. అక్కడ దత్తగీత లేక దత్తాత్రేయ గీత, దత్తాత్రేయ స్వామి వారు 24 ప్రకృతిలో ఉన్నటువంటి విషయాల నుంచి ఆత్మతత్వాన్ని నేర్చుకున్నారు అంటూ చెప్పారు. అందులో చక్కని 2 శ్లోకాలలో ఆ గురువులు ఎవరనేటటువంటిది ఆయన చెప్పారు. ఏమిటా శ్లోకాలు? మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటాయి అవన్నీ. పృథివీ వాయురాకాశం ఆపో అగ్ని చంద్రమా రవి కపోతో అజగరః సింధు పతంగో మధుకృత్ గజః మధుః హరిణో మీనః పింగళ కురరః ఆత్మకః కుమారీ శరకృత్సర్పః ఊర్ణనాభిః సుపేతకృత్. అందులో పృథివీ చూశాము, వాయువు చూశాము, ఆకాశం చూశాము, ఆపహ వాయు వాటర్ చూశాము, అగ్ని చంద్రమ రవి కపోత పావురంతాలకు కథ చూశాము, అజగరః అది చూశాము, సింధు అంటే ఆ సముద్రం గురించి కూడా చూశాము. అక్కడున్నాం మనం సింధు దగ్గర. అదే చూద్దాం. ఓజః అది కాదు. ముని ప్రసన్న గంభీరో దుర్విగాహ్యో ఉదరత్యయః అనంతపారోహి అక్షోభ్యః స్థిమిత ఉద ఇవార్ణవః. ప్రసన్న గంభీరః దుర్విగాహ్యః దురత్యయః అనంతపారః హి అక్షోభ్యః స్థిమిత ఇవ అర్ణవః. స్థిమిత ఉద ఇవ అర్ణవః. ఉద అంటే నీరు. ముని అంటే మననశీలుడైనటువంటి సాధకుడు ప్రసన్న గంభీర, ప్రశాంతంగాను గంభీరంగాను ఉండేవాడు. దుర్విగాహ్య, లోతు తెలియుటకు శక్యం కానిటువంటి వాడు. దురత్యయ, అతిక్రమించడానికి శక్యము కానివాడు. అనంతపార, కాలము యొక్క దేశం యొక్క పరిచ్ఛేదాలు ఏవి లేనటువంటి హీ నిశ్చయంగా అక్షోభ్య, ఎవరు ఆయన్ను కదపలేరు, క్షోభిల్ల చేయలేరు అటువంటి వాడు.
స్థిమత ఉదహ నిశ్చలమైనటువంటి నీరు గల అర్ణవ ఇవ సముద్రం వలె ఉన్నాడు. అంటే మనో నిశ్చలత. అంతక తాత్పర్యం ఏమిటి? నిశ్చలమైన సముద్రము బయటకు చూడడానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, తన లోపల ఎంతో లోతుగా ఉంటుంది. సముద్రాన్ని దాటడానికి కానీ ఒక అతిక్రమించడానికి కానీ ఏ విధంగా మనకు వీలు పడదు. అది దేశకాలాలకి పరిచ్ఛిన్నం లేనటువంటి లేదా అన్నట్లు అనంతంగా ఉంటుంది. సముద్రాన్ని ఎవరు క్షోభింపజేసి దాన్ని ఎవరు చర్య చేయలేరు. చేపెట్టి గిలకొట్టి నీళ్లలో బకెట్లో నీళ్లు కదిపినట్టు కదపలేరు. మననశీలుడైనటువంటి సాధకుడు కూడా సముద్రంలాగా అలాగే ఉండాలి. ఏమిటి ఆ లక్షణాలు? ముఖంలో ప్రసన్నత, హృదయంలో గాంభీర్యము, మనస్థితిని అంచనా వేయడం కష్టము, మనసుని ఎటువంటి పరిస్థితి కూడా కల్లోలపరచడానికి వీలు కాకుండా ఉంటుంది. అటువంటి దేశకాలాలు పరిచ్ఛేదాలు లేనటువంటి ఆత్మస్వరూపంలో నిలిచి ఉండే అతనిని దాటడానికి, ఉల్లంఘించడానికి ఎవరికీ శక్యము కాదు. అటువంటి ట్రాంక్విలిటీని రాశారు. దాన్ని ఇంకొక శ్లోకంలో సమృద్ధ కామ హీన సమృద్ధ కామో హీనోవా ఏవో ఓపెన్ అవుతున్నాయండి, తెలియదు. సమృద్ధ కామో హీనోవా నారాయణ పరో ముని నా ఉత్సర్పేత నశుష్యేత సరిద్భిరివ సాగర. మననశీలుడైనటువంటి సాధకుడుకు నారాయణుడే పరమలక్ష్యం. నారాయణ పరహ ముని. ముని అంటే ఆ సాధకునకు నారాయణ పరహ. అతడు సముద్రం లాంటి వాడు. ఎలాగా? నదులు ఎన్ని వచ్చి చేరినప్పటికీ కూడా సముద్రం మట్టం కొంచెం కూడా పెరగదు. ఆ నీరు ఎంత ఆవిరైపోయినప్పటికీ కూడా సముద్ర మట్టం తరగదు. అదేవిధంగా కష్టాలు కానీ, సుఖాలు కానీ, ఒక అభినందనలు కానీ, తిరస్కారాలు కానీ ఏవి వచ్చినా కూడా ఇతనిని కొంచెము కూడా ఏవి ఉప్పొంగడు, కురింగిపోడు. అదేవిధంగా సాధకుడు హర్షోద్రేకాలను కోరికలు తీరినప్పుడు పొందడు, అలాగే తీరకపోతే దుఃఖించడు. దానిని ఏంటన్నా మనం ఈక్వానామిటీ అన్నాడు. సమృద్ధ కామ అంటే 1000 కోరికలు, హీనోవా 10 కోరికలు, 5 కోరికలు, ఏ కామ కోరికలు తీరలేదు. అటువంటి స్థితిలో కూడా ఈయన ఉంటాడు. ఇక మే నుంచి రాయండి, కొత్త వస్తున్నాయి మనకి. దృష్ట్వా స్త్రియం దేవమాయాం తద్భావైరజితేంద్రియః ప్రలోభితః పతత్యంతే తమస్యగ్నౌ పతంగవత్. ఇప్పుడు పతంగం అంటే ఫైర్ మాత్. చూడండి, దీపపు పురుగులను ఉంటాయి. ఆ దీపాన్ని చూసి ఆకర్షింపబడి దాంట్లో పడి చనిపోతూ ఉంటాయి. వాటి వలె పతంగవత్ అంటే వాటి వలె. ఏమిటండి? స్త్రియం అంటే యువతిని, దృష్ట్వా చూచి, తద్భావై ఆమె యొక్క విలాసములచే, ప్రలోభిత ప్రలోభమును పొందినవాడై. ఎవడు వీడు? అజిత ఇంద్రియ. ఓకే, అజిత ఇంద్రియ స్త్రియం దృష్ట్వా తద్భావై ప్రలోభిత. ఇదంతా ఎందువల్ల కలుగుతున్నది? చదువుకున్నాం వివేక చూడమనిలో. దేవమాయాం, అవిద్య వలన, మాయ వలన, దేవునిచే సృష్టింపబడిన మాయ వలన, అజితేంద్రియ ఇంద్రియమును జయించని వాడై, అంటే ఇంద్రియ లోలుపత్వంతో ఉండి, దేహాత్మ భావంలో ఉండి, స్త్రియం స్త్రీని, దృష్ట్వా చూచి, తద్భావై ఆమె యొక్క విలాసములచే, ప్రలోభిత బాగా లోభమును పొందినవాడై, అంటే కావాలి కావాలి అనే డిజైర్ అన్నమాట. ఏంటవుతున్నాడు వాడు? అంధే పతత్యంధే తమస్యగ్నౌ పతంగవత్. పతంగవత్ మిడతవలే అంధే అజ్ఞాన రూపమైన తమసి నరకమునందు పతతి పడుచున్నాడు. ఇక్కడ స్త్రీ అనేటటువంటిది ఉపలక్షణం. దేనికి ఉపలక్షణము? భోగములకు ఉపలక్షణం, ఉపభోగములకు ఉపలక్షణం. ఏ విధమైనటువంటి
ఇంద్రియాలకు సంబంధించిన కోర్కెలన్నిటికీ కూడా ఒక ఉపలక్షణంగా స్త్రీని చెప్తారన్నమాట. అంచేత స్త్రీ అంటే ఒక స్త్రీయే అట్రాక్ట్, స్త్రీని చూసి పురుషుడు అట్రాక్ట్ అయిపోతున్నాడు, పురుషుడిని చూసి స్త్రీ అట్రాక్ట్ అవడం లేదు, లేకపోతే స్త్రీలోలుపత్వం ఒక్కటి లేకపోతే చాలు మిగతా ఇంద్రియాలన్నీ కూడా వాటి ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చు అనే అర్థం తీయకూడదు. ఎలాగైతే కన్ను జ్ఞానేంద్రియాలకు ఉపలక్షణము, వాకు కర్మేంద్రియాలకు ఉపలక్షణము, ఈ వేదాంతంలో స్త్రీ అనే పదాన్ని ఉపభోగమునకు అంటే భోగ పదార్థమునకు ఉపలక్షణంగా వాడతారు. అంటే ఇంద్రియాలను చెడగొట్టి దూరంగా లాగేటటువంటి వస్తువులన్నిటికీ ఒక సంకేతంగా వాడతారు. అలా వాడడం వలన స్త్రీలను నిందించడం కాదు, ఏదో ఒక ఉపలక్షణం చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్తారు, అంతే. ఇదంతా దేనివల్ల జరుగుతుంది? దేవమాయాం. ఓకే, స్త్రియం దృష్ట్వా దేవమాయాం అజితేంద్రియః, దేవమాయాం అజితేంద్రియః స్త్రియం దృష్ట్వా తద్భావైర్ప్రలోభితః పతత్యంధే తమసి అగ్నౌ పతంగవత్. అగ్నౌ అగ్నియందు, పతంగవత్ మిడతవలే. తమసి అంటే నరకం అన్నమాట. అజ్ఞాన రూపమైనటువంటి ఈ నరకంలో, అది వేరే లోకం అనక్కర్లేదు, ఆ భోగములే ఒక నరకం. అది అటువంటి మిడతలా పడతాడు. జితేంద్రుడు కానివాడు దేవుని మాయ అనదగినటువంటి ఈ సృష్టిలో ప్రలోభములకు లోనై భోగ పదార్థాల వైపు ప్రలోభితుడై మిడత నిప్పులో ఏ విధంగా పడి మరణిస్తుందో ఆ విధంగా మరణిస్తాడు అంటూ చెప్తున్నారు. ఇక్కడ స్త్రీ ఉపలక్షణం అని ఎలా తెలుస్తుంది? తరువాత శ్లోకం చూస్తే తెలుస్తుంది మనకి. ఇవేమిటవి? ఇంద్రియ భోగములు. ఇంద్రియ భోగములు ఉంటే మరి దేహ భోగములు, ఇంద్రియ భోగములు ఉంటే మరి ఆత్మతత్వం ఎలా తెలుస్తుంది? తెలియదు. కీదృగ్భవేన్మత్తమ నా తొక్క ఎంత తిక్కయ్య మహాత్మ తత్సర్వం వ్యపనీయమే పశుపతే, ఆ సర్వాన్ని నువ్వు తొలగించవయ్యా సాక్షాత్ ప్రసన్నోభవ అంటూ భగవత్పాదులు ప్రార్థించారు కదా. అది తర్వాత శ్లోకం. యోషిత్ హిరణ్య ఆభరణ అంబర ఆది ద్రవ్యేషు. భోగ పదార్థాలు ఏమిటో ఇక్కడ చెప్పేస్తున్నారు. యోషిత్ అంటే యువతి, హిరణ్య డబ్బు, దశకం, బంగారం అవన్నీ, ఆభరణ జ్యువెలరీ, అంబర వస్త్రములు, ఆది మొదలైన ద్రవ్యేషు వస్తువులయందు. ఎవరు పడతారు వీళ్ళు? మూఢ, మూఢుడైన వాడు ఈ భోగ పదార్థాల వైపు పరిగెడతాడు. మాయాచితేషు, ఇవన్నీ మిథ్య అని తెలుసుకోక మాయారచితమైనటువంటి ఈ పదార్థముల వైపు ప్రలోభిత, బాగా ప్రలోభాన్ని పెట్టేటటువంటి అంతఃకరణము కలవాడాయి. ప్రలోభిత ఆత్మ, ఆత్మ అంటే ఇక్కడ పరమాత్మ కాదు, మనస్సు. పడేటటువంటిది మనస్సు, వాటి వెనకాల పరిగెట్టమని చెప్పేటటువంటిది మనస్సు. పాపము ఇంద్రియాలు పోస్ట్ మ్యాన్లు. ఈ ఉత్తరం పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చేసిరా అంటే ఇచ్చేస్తాడు, అంతే. ఆ ఉత్తరంలో ఏముందో వాడికి తెలియదు. అలాగే కొరియర్ బాయ్ని అనడానికి లేదు. మనకి పార్సిల్లో మంచిది పంపిస్తే మంచిది వస్తుంది, చెడ్డది పంపిస్తే చెడ్డది వస్తుంది. కొరియర్ బాయ్ ఇస్ ఓన్లీ ఏ కొరియర్ బాయ్. సో ఇంద్రియాలు పాపం జస్ట్ క్యారీ ఇన్ఫర్మేషన్ ఇన్ అండ్ అవుట్. Of course, they have to be also maintained properly, no doubt about it. But the controller is the mind. Atma ante manasu, pralobhitatma hi upabhoga buddhya. ఇప్పుడు చెప్పేశారు ఉపభోగములు. ఉపభోగములు అంటే అనుభవించేటటువంటి భోగములు. ఏమిటండి అవి? కాంతా కనకాలు అంటారు, దేహదార గృహాదిషు అంటారు, లేకపోతే ఈయన చక్కగా మంచి పదంతో ఒక సమాస పదంతో యోషిత్ హిరణ్య ఆభరణ అంబర ఆది ద్రవ్యేషు అని వేశారన్నమాట. ఉపభోగ బుద్ధ్యా పతంగవత్ నశ్యతి నష్ట దృష్టి. నశ్యతి నశించును. ఎలా నశిస్తాడు? పతంగవత్ మిడుతవలే. ఎందుకు నశిస్తున్నాడు? నష్ట దృష్టి అంటే దృష్టి లేని వాడై.
ఏమిటి దృష్టి లేదు? ఆయన కనపడటం లేదా? ఆయనకి అన్ని బాగా కనిపిస్తున్నాయి కదా, అందువల్లే కదా వాటి వెనకాల పరిగెడుతున్నాడు. దృష్టి అంటే ఇక్కడ దానికి ఏమి చెప్తాం? పర్సెప్షన్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ పర్సెప్షన్, వివేకము. వివేకము లేనటువంటి వాడై, నష్ట దృష్టి మీన్స్ నష్ట బుద్ధి అని అర్థం. అటువంటి వివేకము లేని వాడై పతంగవత్ నశ్యతి, నశించును. పతంగం ఏమిటి నేర్పిస్తుంది? ఏ విధముగానైతే అది దాని తాలూకా చక్షురింద్రియం అనేటటువంటి ఒక ఇంద్రియానికి లోనై అది ఏదో బ్రహ్మాండమైన కాంతి అని, ఆ కాంతిలోకి ప్రవేశిస్తే తనకు కావలసినటువంటి భోగాలు, సుఖము, ఆహారము అన్ని దొరుకుతాయని దీపంలో ప్రవేశించి ఏ విధంగా చచ్చిపోతుందో, అగ్నిలో మిడత మాడిపోయినట్టు, పురుగు దీపంలో పడిపోయినట్టు ఇంద్రియలోలుపత్వంతో మనిషి అటు పక్క లాగబడి అందులో పడి వివేక శూన్యుడై మరణిస్తున్నాడు అంటూ నేర్పించారు. ఇది మిడతగారు లేక పతంగవత్. ఎవరో ఒక రాయండి, లాస్ట్ లో సమరైజ్ చేద్దాం. పతంగవత్, మిడత వలే, లేకపోతే దీపం పువ్వు వలే, దీపం పురుగు వలే, మాత్ వలే, MOTH మాత్ అంటాం. యోషి హిరణ్యాభరణాభరాది ద్రవ్యేషు మాయా రచితేషు మూఢ ప్రలోభితాత్మా హి. ఒకటి వేశారు. హి అంటే నిశ్చయముగా, వితౌట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఎనీ డౌట్. హూఎవర్ ఈజ్ ఆఫ్టర్ దట్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ, దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, దట్స్ ఇట్ అంటున్నారు వేదవ్యాసులు. హి ఉపభోగ బుద్ధ్యా పతంగవత్ నశ్యతి నష్ట దృష్టి. ఓకే, అయింది, మిడతయింది. తర్వాత ఏమిటి? పతంగం తర్వాత ఏమండి ఉన్నది? ఆ శ్లోకం రాసి పెట్టుకోండి. మధుకృత్ ఉన్నది నెక్స్ట్. కపోత అజగర సింధు పతంగ మధుకృత్ అంటే తేనెటీగ. తేనెటీగని చూసి ఎన్నో నేర్చుకోవచ్చు. 4 శ్లోకాలు 5 శ్లోకాలు ఇచ్చారు. ఒక్కొక్కటి చూద్దాం. స్తోకం, స్తోకం, అస్తోకం అన్లిమిటెడ్, చాలా ఎక్కువగా. స్తోకం, స్తోకం, కొంచెం కొంచెం అంటాం కదా, అది స్తోకం. స్తోకం గ్రసే గ్రాసం దేహో వర్తేత యావత, దేహో వర్తేత యావత. ఎవరు? ముని. స్తోకం, స్తోకం గ్రసేత్ గ్రాసం. గ్రాసం అంటే ఆహారం, ఫుడ్, ఆహారం. ఇంట్లో గ్రాసాలు ఉన్నాయా? ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయా? గ్రాసం. దాన్ని స్తోకం, స్తోకం కొంచెం కొంచెము, గ్రసేత్ తినవలెను. ఓకే, ఎవరు? మననశీలుడైనటువంటి ఈ సాధకుడు ముని ఆహారమును గ్రాసం గ్రసేత్ స్తోకం స్తోకం. ముని గ్రాసం గ్రసేత్ స్తోకం స్తోకం. యావత ఎంత మాత్రం చేతనైతే దేహ దేహము వర్తేత జీవించును. యావత దేహో వర్తేత, యావత వర్తేత దేహో. ఎంతవరకు దేహం నిలబడ్డానికి కావాలో అంతవరకే పరిమితంగా భుజించాలి. గృహాన్ గృహస్థులను అహింసన్ పీడించని వాడై, అంటే ఇతరులను పీడించకుండా. ఇది కావాలి, అది కావాలి, ఎంత కావాలి, అంత కావాలని రకరకాల మనుషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని యాచించి, లేకపోతే హింసించి, లేక బాధించి, లేకపోతే వాళ్ళ కింద పాకులాడి, లేకపోతే వాళ్ళు బుర్ర కొట్టి, ఇంకా క్రైమ్ చేసి డబ్బు సంపాదించి, దేనికి? ఈ పొట్ట, జానెడు పొట్టకి ఎంత కావాలో అంతకన్నా ఎక్కువ కావాలనుకోవడం వల్ల. అంతే. దేహ దేహము వర్తేత దీవించునో యావత ఎంత మాత్రం చేతనైతే గృహాన్ గృహస్థులను అహింసన్ పీడించని వాడై మధుకరీం తేనెటీగకు చెందిన వృత్తిం జీవికను అతిష్ఠేత్ అనుష్ఠించవలెను. స్తోకం స్తోకం గ్రసగ్రాసం దేహో వర్తేత యావత గృహాన్ గృహస్థులను అహింసన్ హింసింపకుండా. అంటే ఇక్కడ ఈ సాధకుడు మరి భిక్షుకుడు కదా, గృహస్థులను పీడించి ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అడగడు. మామూలుగా వాళ్ళు ఎంత వేస్తే భిక్ష అంత తీసుకుంటాడు. మనకు ఎలా వర్తిస్తుంది అంటే ఇతరులకు ఏ విధమైన ఆపద కలగకుండా
పీడించకుండా మన పోషణకు కావలసినంత మాత్రమే మనము తీసుకోవాలి. గృహాన్ అహింసన్ ఆతిష్టేత్, అంటే అనుష్ఠించవలెను. ఏమిటి అనుష్ఠించాలి? మధుకరీం వృత్తిం, తేనెటీగకు చెందినటువంటి జీవితాన్ని అలవర్చుకోవాలి. తేనెటీగ ఏం చేస్తుంది? ఒక పువ్వు దగ్గరికి వెళ్తుంది, కొంచెం తెచ్చుకుంటుంది, మళ్ళీ ఇంకో పువ్వు దగ్గరికి కొంచెం తెచ్చుకుంటుంది. స్తోకం గ్రసేత్ గ్రాసం. అది ఏ పువ్వుని పీడించదు పాపం. మీరు చూడండి, తేనెటీగ వెళ్ళి ఓ పువ్వు మీద వాళ్ళందనుకోండి, ఆ పువ్వు రేఖలు రాలిపోవడము, కేసరాల మీద అయిపోవడము ఏవి ఉండదు. ఎంత జెంటిల్ గా ఆ పువ్వుని టచ్ చేస్తుందంటే తనకు కావలసిన అరబొట్టు తేనెను తీసుకోవడం తప్ప పువ్వుకి చెట్టుకి ఏ విధమైనటువంటి బాధ కలగకుండా చేస్తుంది. తన పనిని చేసుకుంటూ దానికి హెల్ప్ కూడా చేస్తుంది. ఏమిటి చేస్తుంది? పాలినేషన్ కూడా చేస్తుంది. అంటే ది మెయిన్ పర్పస్ ఆఫ్ తేనెటీగ visit for it is to take the little bit of nectar. For the flower, its visit is essential because for the progeny. ఆ పాలినేషన్ జరగకపోతే ఆ చెట్టు తలకు ఆ ప్రోజని ఉండదు. అంచేత ఉభయత్రా లాభం. అంటే ఈ తేనెటీగ గారు విజిట్ చేయడం వలన పువ్వునకు లాభము, ఆ పువ్వు తేనెటీగకు లాభము. అటువంటి స్థితిలో ప్రపంచంలో మనం ఉంటూ మన వలన ఇతరులకు లాభమును పొందేటట్లుగా మన ఆహారాన్ని మనం సంపాదించుకోవాలి. ఇతరులకు ఎట్టి విధమైన కించిత్ అపకారం కూడా జరగకుండా ఉండాలి. ఎంత మంచి మాట చెప్పారు. స్తోకం గ్రసగ్రాసం యావతా వర్తేత దేహో గృహాన్ అహింసాన్ ఆతిష్టేద్ వృత్తిం మధుకరీం ముని. మననశీలుడైనటువంటి సాధకుడు దేహాన్ని నిలబెట్టడానికి ఎంతవరకు అవసరం ఉందో అంత ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అంటే ఏంటన్నారు? క్షుత్యాధిశ్చ చికిత్సతాం ప్రతిదినం క్షుత్యాధిశ్చ చికిత్స్యతాం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. విధివశము వలన ఎంత వచ్చినదో దానితో ప్రాప్తి చెందాలి. స్వాద్వన్నం నతు యాచ్యతాం. మంచి రకరకమైన భోజ్య పదార్థాలు కావాలని ఉండకూడదు. ఏది ఉంటే అది ఆ పొట్ట పోసుకోవడానికి ఎంత కావాలో అది భిక్షలాగా, అది మెడిసిన్ లాగా లిమిటెడ్ గా తినాలి. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. స్తోకం గ్రసేగ్రాసం దేహో వర్తేత యావత గృహాన్ అహింసన్ ఆతిష్టేత్ వృత్తిం మధుకరీం ముని. ఇక్కడ చిన్న కథ జ్ఞాపకం. కాశీకి వెళ్తాం అందరం. వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి? ఏమైనా 2 పదార్థాలు మీకు కావాల్సినవి వదిలేయాలి, బాగా ఇష్టమైనవి వదిలేయండి. ఒక కాయ, ఓ పండు వదిలేయండి. అక్కడికి వెళ్ళి ఒక పనస పండునో, జామ పండునో, ఇంకో పండునో, వంకాయనో, మనకి ఏది ఇష్టం లేదో ఒకసారి మనకి కాకరకాయ ఇష్టం, కాకరకాయను వదిలేస్తాం, ఎందుకంటే అది ఎలాగో తిన్నాం కదా అని. అలాంటివి ఏవో వదిలేసి వచ్చేస్తుంటారు. అక్కడ యాక్చువల్గా కాయ ఫలం అంటే చేసేటటువంటి కర్మల తాలూకా ఫలితాన్ని వదిలేవయ్యా, ఈ శరీరం మీద మమకారాన్ని వదలవయ్యా అని బోధిస్తుంది. అది వదిలేసి ఫిజికల్ కాయనో పండునో మనం వదిలేసి వచ్చేస్తూ ఉంటాం. సో జస్ట్ బై ది సైడ్ లైట్, అంతకన్నా ఏం లేదు. లిటిల్ డీవియేషన్, లెట్ us come back to స్తోకం గ్రసేగ్రాసం దేహో వర్తేత యావత గృహాన్ అహింసన్ ఆతిష్టేత్ వృత్తిం మధుకరీం ముని. చూడండి నెక్స్ట్, అది కూడా మళ్ళీ ఈ భృంగము గురించి, మిడత గురించి, ఈ తేనెటీగ గురించి. అణుభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్యః కుశలౌ నరః సర్వతః సారమాదాత్య పుష్పేభ్య ఇవ షట్పదః. రకరకాల శాస్త్రాలు చదువుతాము, పండితుల దగ్గర నుంచి ఎన్నో వింటాము, చిన్న చిన్న పుస్తకాలు చదువుతాము, పెద్ద పెద్ద వివేక చూడమని లేకపోతే భాగవతం లాంటి గ్రంథాలు, పెద్ద పెద్ద గ్రంథాలు చదువుతాము, బృహదారణ్యకం లాంటి పెద్ద ఉపనిషత్తు చదువుతాము, ఈశావాస్యం లాంటి 16-17 మంత్రాలు ఉన్నటువంటి దాన్నే చదువుతూ ఉంటాము. అణుభ్యశ్చ అంటే చిన్నవైనట్టి,
మహద్భ్యశ్చ విపులమైనటువంటి శాస్త్రేభ్య శాస్త్రముల నుండి సర్వతః అన్నిటి నుండి సారం సారమును పుష్పేభ్య పువ్వుల నుండి నిపుణతతో షట్పద ఇవ 9 వలె ఆదద్యాత్ స్వీకరించవలెను. అదేం చేస్తుంది? చిన్ని పువ్వు ఇదేమో కొంచెం కలర్ బాగోలేదు అని దగ్గరికి వెళ్ళడం మానేదు, ఆ పువ్వు దగ్గరికి వెళుతుంది. అలాగే మంచి బాగా వికసించిన పూల తోటలో ఉన్న అన్ని పువ్వుల దగ్గరికి వెళుతుంది. అది చిన్న పుష్పమా పెద్ద పుష్పమా అని కాకుండా, అది చిన్ని పుస్తకమా లేకపోతే చిన్ని వాళ్ళు రాశారా అనేది కాకుండా, పెద్ద గొప్ప పండితులు రాశారా పెద్ద పుస్తకమా అని కాకుండా, ఎందులోంచైనా సరే సారాన్ని గ్రహించడం కావాలి. అంటే ఏమిటన్నమాట, జీవితంలో మనకు అన్నీ కూడా గురువులే. ఇది చిన్న పురుగు, దీని నుంచి నేనేమిటి నేర్చుకుంటాను, లేకపోతే ఇంకేమీ తెలియదు నేను నేర్చుకుంటాను అనుకోకుండా అన్ని గురువులే. ఈ అన్నిట్లోనే ఉన్నటువంటి మంచితనాన్ని సారాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. చిన్న శాస్త్రము పెద్ద శాస్త్రము, చిన్న పండితుడు పెద్ద పండితుడు అని ఉండరు. వీళ్ళందరూ ఊరికే లౌకికంగా క్లాసిఫికేషన్కే తప్ప మంచిని బోధించేటటువంటి ఎవరైనాను గురువే. వారి దగ్గర నుంచి మనము మంచి విషయములను ఆ సారమును ఆదద్యాత్ అంటే తీసుకునవలెను, స్వీకరించవలెను. ఎలాగా? పుష్పేభ్యైవ షట్పద, పుష్పముల నుంచి నిపుణతతో పుష్పానికి ఏ విధముగా హాని చేయకుండా, చిన్న పుష్పము పెద్ద పుష్పము, పెద్ద పూల తోట చిన్ని మొక్క వీళ్ళింట్లో వేసింది అని అనుకోకుండా అన్నిటికీ ఏ విధంగా 9 వెళ్ళి అక్కడ నుంచి సారాన్ని గ్రహిస్తుందో మనము కూడా అదే విధముగా చేయాలి. నేర్పరి అయినటువంటి 9 ఉందే, చిన్న పువ్వు పెద్ద పువ్వు అంటూ చూడదు, సారభూతమైనటువంటి తేనెను గ్రహిస్తుంది. అదేవిధంగా నిపుణుడైనటువంటి వాడు మానవుడు తనకు సంగ్రహమైన లేక విపులమైన శాస్త్రాలన్నిటి నుంచి కూడా సారాన్ని గ్రహిస్తాడు. అది నెక్స్ట్. సాయంతనం స్వస్తనం వా న సంగృహ్ణీత శిక్షితం పాణిపాత్రో ఉదరామత్రో మక్షికేవ న సంగ్రహీ. చూడండి, మళ్ళీ మక్షికమే. మక్షికం అంటే కూడా అదే తేనెటీగ. ఓకే, ఈ తేనెటీగ కథే మళ్ళీ కంటిన్యూ. పాణి పాత్ర ఉదర అమత్ర, పాణిపాత్ర చేతులే ఓ పాత్ర, ఉదరము అది ఇంకో పాత్ర. వీరికి 2 పాత్రలు. వీరుంటే చేతితో తీసుకుంటాడు, కడుపులో పెట్టుకుంటాడు, తప్ప వేరే బీరువాలు ఇంకానేమో రకరకాల కబోర్డ్లు, కిచెన్లో రకరకాల సామాన్లు స్టోర్ చేసుకునేటటువంటి ప్లేస్లు, ఇంకా డబ్బు ఎక్కువైపోతే లాకర్లు, అవేం ఉండవు. ఉన్నది 2, ఒకటి పాణిద్వయం, ఇంకోటి ఏంటంటే ఉదరం. పాణిపాత్ర ఉదర అమత్ర, చేతులే పాత్రగా గలవాడు. అమత్రం అంటే పాత్ర. పాణిద్వయం అమత్రయంత అంటూ రాస్తారు. ఎక్కడ? కౌపీనవంత ఖలు భాగ్యవంత అంటూ ఆయన పాణిద్వయమే ఆయనకు ఆమత్రం. అమత్రం అంటే పాత్ర. సాయంతనం సాయంకాలము భోజనమును గురించి కానీ, స్వస్తనం వా, స్వస్తనం అంటే రేపటి భోజనం గురించి కానీ, భిక్షితం భిక్షాన్నమును న సంగృహణీత విల్ నాట్ యాక్సెప్ట్. అంటే ఆ పూటకి ఏది కావాలో అంతే. బాబు మీకు ఇంకో 2 ఇస్తున్నాను కూడా పట్టుకొని రాత్రి తిన్నామమ్మా, రాత్రి చూసుకుందాం, ఇప్పుడు ఇవ్వండి చాలు, మరి అంతకన్నా నాకు అనేటటువంటి మనసు. ఎంత కంటెంట్మెంట్ అంటే ఏ పూటకి కావాల్సింది ఆ పూట మాత్రమే యాచిస్తూ ఆశిస్తూ, నెక్స్ట్ పూటకి ఏమిటి అనేటటువంటి ఆశ కూడా లేకుండా, నేనేమవుతాను రేపు అనే బాధ లేకుండా. సాయంతనం స్వస్తనం వా న సంగృహ్ణీత భిక్షితం, సంగృహ్ణీత తీసుకుంటాడు, నా సంగృహ్ణీత తీసుకోడు. దేనిని? భిక్షాన్నాన్ని, భిక్షితంని. పాణిపాత్ర ఉదరామత్ర మక్షికేవ న సంగ్రహీ. ఇందాక తేనెటీగ 9 తాలూకా మంచి క్వాలిటీస్ ఏమి నేర్చుకోవచ్చో చెప్పారు. మంచి క్వాలిటీ ఏంటి? పుష్పాన్ని కొంచెం కూడా హర్ట్ చేయకుండా, పుష్పానికి ఉపయోగం చేస్తూ, కొంచెం స్తోకం
గ్రసేత్ గ్రాసం అన్నట్టుగా తీసుకుంటుంది. రెండోది ఏం చెప్పారు? చిన్న పువ్వు పెద్ద పువ్వు అని లేకుండా సర్వశాస్త్రాల నుంచి మనము సారాన్ని గ్రహించాలి. ఇక్కడ తేనెటీగ తాలూకా నెగిటివ్ బిహేవియర్ ఏమిటి చెప్తోంది? అది తాను ఏదో పర్మనెంట్ గా జీవిస్తానని, ఈ తేనెనంతా ఎక్కడికో తీసుకెళ్లి లాకర్లో పెట్టి దాచుకుంటానని ఓ పట్టు కట్టి ఆ పట్టు పెట్టి దాంట్లో ఈ తేనెని తీసుకుని పోయి అందులో పెట్టి అలా పట్టును పెంచి 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 తేనెటీగలు పెద్ద పట్టు చేస్తాయి. అది వద్దయ్యా అంటున్నారు. ఇక్కడ తేనెటీగ భవిష్యత్తు కొరకు తేనెను సంగ్రహించి దాచి దాచి భద్రం చేసుకుంటుంది. సాధకుడు దానిని చూసి అటువంటి గుణము ఉండకూడదు అని నేర్చుకోవాలి. సాధకునకు రెండే పాత్రలు, ఒకటి చేయి, రెండవది ఊదరం. అది కూడా ఒక్క చేయి చాలు, ఎందుకంటే రెండో చేతిలో కమండలు ఇంకేవో అన్నీ ఉంటాయి వాళ్ళకి. అవి ఇక్కడ అక్కడ కిందను పెట్టి రెండు చేతులతో కూడా పట్టుకోరు వాళ్ళు. ఓ చేతిలో ఎంత పడితే అంతే. పాత్రలు కావాలి అంటే పట్టినంత ఆహారం మాత్రమే స్వీకరించాలి. ఈ భోజనము సాయంకాలానికి, ఇది రేపటికి, ఇది ఎల్లుండికి, ఇది అలా పండుగ నాటికి అంటూ వాడు ప్రోగు చేయరు. బ్యూటిఫుల్. వాట్ ఈస్ దిస్? వెరీ కంటెంటెడ్, ఎక్స్ట్రీమ్ కంటెంట్మెంట్. ఎదృచ్ఛాలాభ సంతృష్టి అంటాం కదా, ఏదైతే ఆ పూటకు దొరుకుతుందో దానితో ఎదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర అంటుంది భగవద్గీత. అదే ఇక్కడ చెప్తున్నారు. సాయంతనం స్వస్తనం వా న సంగృహ్ణీత వీక్షితం పాణిపాత్రో ఉదరామత్ర మక్షికేవ న సంగ్రహీ. మళ్ళీ అదే శ్లోకం ఇంచుమించు. సాయంతనం స్వస్తనం వా న సంగృహీత భిక్షుక. ఫస్ట్ పార్ట్లో ఏమీ తేడా లేదు. సాయంతనం సాయంత్రము కొరకు, లేకపోతే స్వస్తనం అంటే రేపటి గురించి కానీ, నా భిక్షుక భిక్షాన్నాన్ని నా సంగ్రహణీత తీసుకున్నాడు. ఎందుకు? మక్షిక ఇవ సంగృహణ్ సహతేన వినశ్యతి. వాట్ హ్యాపెన్స్ టు దట్ bee, busy bee? He is always a busy bee and he earns lot of wealth, this, that, all those things he will think they will be permanent. ఇది కూడా ఈ బీ కూడా చక్కగా అన్ని కలెక్ట్ చేసి పెట్టుకుని ఒక పెద్ద పట్టు పెట్టి, అది ముందు 2 సెంటీమీటర్లు కూడా ఉండదు, తర్వాత అది మీరు చూసే ఉంటారు 2 feet by 3 feet ఆ లెవెల్లో కూడా పెద్ద పెద్ద పట్టులు అయిపోతాయి. తేనె పట్టు ఏమిటవుతున్నాయి? ఆ పట్టు చూసిన పెద్ద పట్టు అయిన వెంటనే ఆ గృహస్థుడు దాన్ని ఏమోనో ఆ పట్టు ఉంటే ఆ తేనెటీగలు కట్ చేస్తాయని కింద నుంచి మంట పెట్టి వాటిని చంపేయడము, లేకపోతే తేనె పట్టు కట్ చేసి వాటిని పిలిచి జాగ్రత్తగా కెమికల్స్ స్ప్రే చేసి వాటన్నిటిని చంపేసి ఆ పట్టులను దింపి దాంట్లో ఉన్నటువంటి తేనెను కేర్ఫుల్గా చక్కగా ఒక పద్ధతి ప్రకారం తేనెను ఎక్స్ట్రాక్ట్ చేసి ఈగలను తీసి అవతల పారేస్తాడు. అంటే ఆ తేనెటీగ చస్తుంది. దానివల్ల దాని తాలూకా ప్రోగు చేసే గుణము వలననే. అంటే భిక్షాటనం చేసే సన్యాసి ఈ భోజనం సాయంకాలానికి, ఈ భోజనం రేపటికి అంటూ దాచుకోడు. అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు? తేనెటీగని చూసి అది ప్రోగు చేసి ఏమైందో చూశావు కదా, వినాశాన్ని పొందింది కదా. తేనె కోసం జనులు ఏం చేస్తారు? ఆ తేనె పట్టును పట్టుకుంటారు జాగ్రత్తగా కరవకుండా. దాన్నేమో తేనెటీగలన్నింటినీ చెప్పిస్తారు. అదేవిధంగా సంపదను ప్రోగు చేసేవాడు దానికి కారణముగా వినాశాన్ని పొందుతాడు. దీనికి చక్కని పద్యాన్ని వ్రాసిపెట్టారు భర్తృహరి గారు. దానము భోగము నాశము పూనికతో 3 గతులు భువిధనమునకున్. దానము భోగము నాశము పూనికతో 3 గతులు భువిధనమునకున్. భర్తృహరి గారి పద్యానికి తెలుగు పద్యం. దానము భోగము నెరుగని దీనుని ధనమునకు గతి తృతీయమే పొసగున్. There are only 3 ways a wealth can be utilized. One is you enjoy భోగం, రెండవది దానం, give it to others. If we don't do either of these two, నాశము, మూడవదే తృతీయమే పొసగున్ గతి. తృతీయమే గతి పొసగున్. దానము భోగము నాశము పూనికతో 3 గతులు భువి ధనమునకు. దానము భోగము నెరుగని దీనుని ధనమునకు గతి తృతీయమే పోసకును. ఇదేం చేసింది? అదా తినలేదు, పట్టుకెళ్ళి జాగ్రత్తగా దాచింది. పోనీ ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఎవరికైనా ఇచ్చేసిందా అంటే ఇవ్వలేదు. అంతా కూడబెట్టింది. కూడబెట్టి
ఢామ్ అని దొరికిపోయింది. వినశ్యతి సాయంతనం స్వస్తనం వా న సంగృహణీత భిక్షుకః మక్షికా ఇవ సంగృహణ్ సహ తేన వినశ్యతి. ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులెవత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. ద మోర్ యు హ్యావ్, ద మోర్ విల్ బి ద రిలేషన్స్. More is always dangerous. Then ఎప్పుడు సంపద కలిగినప్పుడే బంధువులు వత్తురు అది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. If we have wealth around us, of course, if you use it for yourself and others' welfare, fine, well and good. If not, there'll be people waiting in the wings to just snatch that from us. And that is the danger, hidden danger, which we have to understand. Okay? ఇది ఎంత చక్కని మాట. తర్వాతది పదాపి యువతీం భిక్షుః న స్పృశ్యేత్ దారవీమపి స్పృశన్ కరీవ బధ్యేత కరిణ్యా అంగసంగతః. ఇదేమిటి చెప్తున్నారు ఇక్కడ? పృథివీ వాయురాకాశం ఆపో అగ్ని చంద్రమారవి కపోతో అజగరః సింధుః పతంగో మధుకృత్ గజః. అక్కడికి వచ్చాము. గజః అంటే ఏనుగు వలె. ఏనుగుని పట్టడానికి అడవిలో ఏం చేస్తారంటే ఒక ట్రైన్ అయినటువంటి ఆడ ఏనుగుని ట్రైన్ చేస్తారు. ఆ ట్రైన్ చేసినటువంటి ఆడ ఏనుగు తొండంతో ఇలా రాస్తూ ఉంటుంది. ఆ రెండో పట్టబోయేటటువంటి ఏనుగుని ఏదైతే పట్టుకోవాలో దాన్ని. అదేంటంటే ఈ స్పర్శకి లొంగిపోయి అదేదో పాపం దీనికి చాలా ఫ్రెండ్లీగా ఉందనుకుని గూడు జత కడదామని చెప్పి దాని వెనకాల నడుచుకుంటూ వెళ్తుంది. ఈ ట్రైన్ అయినటువంటి ఎలిఫెంట్ ఏంటవుతుంది, అక్కడ ఉన్నటువంటి అగర్త ట్రెంచ్ అంటాం, TRENCH ట్రెంచ్, ఆకులు అవి కప్పి పెద్ద గొయ్యి తీసి పెడతారు. ఏనుగు పట్టేంత పెద్ద పొయ్యి, ఏనుగు కన్నా పెద్ద పొయ్యి. ఆ గోతులో ఏనుగు పడిపోయి ట్రైన్ అయినటువంటి ఎలిఫెంట్ అగర్తను తప్పించుకొని పక్క నుంచి వెళ్ళిపోతుంది. అన్ట్రైన్డ్ పాపం అలా దాని వైపు చూసుకుంటూ ఈ అగర్తలో పడి డామన్స్ వస్తుంది. ఈ విధంగా ఎలిఫెంట్స్ ని పడతారు. ఎందువల్ల పోయింది? అది స్పర్శ వల్ల పోయింది. ఇందాక దేని వల్ల పోయింది? ఆ చూపు వల్ల పోయింది. ఏమిటి? పతంగం దాని తాలూకా దృష్టి అనే దానికి లొంగిపోయి దీంట్లో పడిపోయింది. ఇదే మనకి శంకర భగవత్పాదులు ఒక మంచి శ్లోకంలో కూడా చెప్పారు. అది చూద్దాం. ఇవన్నీ 5 అయిన తర్వాత మొదటి ఇంద్రియము దృష్టి, రెండవ ఇంద్రియము స్పర్శ. ఇప్పుడు మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 5 ఇంద్రియాలలో ఇక జ్ఞానేంద్రియాలలో 2 కాంటాక్ట్ ఉంటే కానీ వాటిని ఎక్స్పీరియన్స్ చేయలేము. ఏమిటవి? 1 స్పర్శ, 2 టేస్ట్. మిగతా వాటికి విషయంతో కాంటాక్ట్ అక్కర్లా. దూరంగా ఫ్లవర్ ఉంటే చాలు మనం ఆనందించగలం, దూరంగా తాజ్మహల్ ఉంటే చూడగలం, దూరంగా చెడు ఉంటే కూడా మనం తెలుసుకోగలం రూపంతో. వేరే నామంతో చెవిలో వినగలం, మంచి మాటలు చెడు మాటలు వినగలం. అంటే అది వచ్చి మనని స్పృశించనక్కర్లేదు ఆ వస్తువు. అలాగే ముక్కుకు వాసన కూడా దూరం నుంచే మనకు తెలుస్తుంది. వేరే స్పర్శ అనేది కావాల్సింది. స్పర్శకి ఈ టంగ్కి సంబంధించిన 2 కూడా యు రిక్వైర్ ఎ ఫిజికల్ కాంటాక్ట్ విత్ ద విషయ ఇంద్రియ సంయోగము చాలా క్లోజ్గా దగ్గరగా ఉండాలి. అంచేత ఈ వీటికి ఎంతటి వాడైనా సరే ఈ ఇంద్రియాలకి ఎక్కువ లోను పడి ఉంటాం. ఎవరైనా చూసి దాన్ని మోహించేశాను పర్టికులర్ బిల్డింగ్ని, లేకపోతే ఇది ఇంకో రూపాన్ని అని ఎవరు ఉంటారు. ఆ రూపమును చూసిన వెంటనే స్పృశించాలని కోరిక కలుగుతుంది. అలాగనే వస్తువుని చూసిన వెంటనే చాలా బాగుంది అనుకునేది తినాలని ఆశ కలుగుతుంది. ఈ తినడము, ఈ స్పర్శ అనేటటువంటివి వెరీ పవర్ఫుల్ లూరింగ్ థింగ్స్. దట్స్ వాట్ హీ ఈస్ టెల్లింగ్ హియర్. పదాపి యువతీం భిక్షుః న స్పృశేత్ దారవీమపి. దారవీం అంటే చెక్కతో చేసిన, మేడ్ అవుట్ ఆఫ్ వుడ్. అంటే ఓ బొమ్మ చేశారండి, ఒక అందమైనటువంటి యువతి బొమ్మ చేశారు. అటువంటి బొమ్మ తాలూకా కాలు కూడా ముట్టుకోకూడదన్నాడు వేదవ్యాసుడు. పద అపి, కాలుని పాదమును కూడా యువతీం పద అపి,
యువతి యొక్క పదములను కూడా భిక్షు సాధకుడు న స్పృశేత్, షుడ్ నాట్ టచ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్, లెట్ ఇట్ బి ఎ వుడెన్ ఇడాల్ ఆఫ్ ఎ లేడీ, వుడెన్ స్టాట్యూ ఆఫ్ ఎ లేడీ. Don't touch that foot of that, even that wooden one, because the moment you touch that wooden one, you know you want to the real one. Then again you are. Padapi yuvatim bhikshuhu nasprishet daravim api. Daravim daruvato చేసినటువంటిది. దారువ అంటే చెక్క. ఆ దారువుతో చేసినటువంటిది, చెక్కతో చేసినటువంటిది. అటువంటిది కూడా యువతీం, యువతిని, పదాపి కాలితోనైనను, అంటే నాట్ విత్ ద హ్యాండ్, దట్ స్టాట్యూ షుడ్ నాట్ టచ్ యువర్ ఫుట్ ఆల్సో. పదాపి అంటే దాని పాదములను కాదు, మన పాదములతో ఆ దీనిని కాలు బొటన వెళ్ళి కూడా తగలకూడదు. న స్పృశ్య, స్పృశించరా. ఓకే, స్పృశ్యన్, ఒకవేళ స్పృశిస్తే ఏమిటవుతుంది? స్పృశ్యన్ కరీవ పథ్యతే, కరీ ఏనుగు, కరీవ పథ్యతే, కరిణ్యాహ అంటే ఆడు ఏనుగు యొక్క అంగ సంగత, శరీరమునందలి ఆసక్తి వలన కరీవ మగ ఏనుగువలే బధ్యేత బంధించబడు. పదాపి యువతీం భిక్షు న స్పృశ్యేత్ దారవీం అపి. స్పృశ్యన్, ఇఫ్ యు టచ్, కరీవ బధ్యేత కరిణ్యా అంగసంగత. సాధకుడు యువతి యొక్క చెక్క బొమ్మనైనను కాలి గోటి వేలితో కూడా స్పృశించకూడదు. ఎందుకు? ఆడ ఏనుగును చూచి ఆకర్షించబడినటువంటి మొగ ఏనుగులాగా వీడు కూడా బంధించబడతాడు. యువతిని స్పృశించే ఈ సాధకుని గతి కూడా పదాపి యువతీం భిక్షు న స్పృశేత్ దారవీమపి. స్పృశన్ కరీవ బధ్యేత కరిణ్యా అంగసంగత. తర్వాత ఇది కూడా అంతే. నాధిగచ్చేత్ శ్రియం ప్రాజ్ఞః కర్హిచిన్ మృత్యుం ఆత్మనః బలాధికై సహ హన్యేత గజైరన్యైర్గజో యథా. ఇక్కడ స్త్రీ అంటే అన్ని ఉపలక్షణము. ఏ భోగమునైనా సరే కావాలి అని ఈవెన్ స్లైటెస్ట్ టెంప్టేషన్ ఉంటే కూడా, అంటే ఆ వుడెన్ నీడాల్ని వుడెన్ స్టాట్యూని స్పృశించడం అంటే ఈవెన్ ద స్లైటెస్ట్ ఇన్క్లినేషన్ అబౌట్ ఎనీ కామ. సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ త్యక్త్వా అశేషతః మనసైవ ఇంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. భగవద్గీత. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైవ తదాత్మన్యేవ వశం నాట్ భయేత్ నయేత్ అంటూ అక్కడ నేర్చుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. నాదిగచ్చేత్ శ్రియం ప్రాజ్ఞః కర్హిచిత్ మృత్యుమాత్మనః బలాధికైః సహ హన్యేత గజైరన్యైర్గజో యథా. ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉందనుకోండి, మనకంటే బలవంతుడు వచ్చి దాన్ని రెండు కొట్టి మనం లాగేసుకుపోతాడు. ఎందుకు? మన చేతిలో అటువంటి కోతే లాగేసుకుపోతాడు. సో ఏదైనా వస్తువు మన దగ్గర ఉన్నది అంటే దాని మీద ఇతరుల కన్ను పడుతుంది. అది మనది మనది అని మనం అనుకున్నా కొద్దీ వాళ్ళ కన్ను ఇంకా పడుతుంది. ఏదో దొంగ వాళ్ళు, మరొకరు, రోబరర్స్, ఇంకా కాకపోతే ఈ రకరకములైనటువంటి అధికారుల రూపంలో వచ్చినటువంటి మాయ దొంగలు, లేకపోతే ఇంకా బాగా బలవంతులైనటువంటి వాళ్ళు, ఊర్లో ఉన్న గోండాలు ఎవరో వచ్చి పట్టుకుపోతారు. అంచేత అదిలాగా ఒక ఏనుగు ఇది నాది నాది అని ఎప్పుడైతే ఇంకొక ఆడ ఏనుగుతో స్నేహము చేసిందో దానికన్నా బలమైన ఏనుగులు వచ్చి దీన్ని చంపి ఆ ఏనుగుని వశం చేసుకున్నట్టు అంటున్నారు. అక్కడ ఏనుగు ఇది అంటే మళ్ళీ ఒక్కొక్క విషయభోగం గురించే మాట్లాడుతున్నారు. నా ధిగచ్చేత్రియం ప్రాజ్ఞః, వివేకి యువతి తనకు మృత్యువని తెలియవలే. ఇక్కడ ఏనుగు కాదులండి, యువతి అంటున్నారు ఆయన. ఓకే, నా ధిగచ్చేత్ స్త్రియం అంటే స్త్రీని, ఓ స్త్రీ మీద మోహంతో ఒకడు ఉంటే
వాడికన్నా బలవంతుడు వాడిని చంపేసి ఆ స్త్రీని వశం చేసుకుంటాడు. వివేకి యువతి తనకు మృత్యు అని తెలుసుకునవలెను. కర్హిచిత్ మృత్యుం ఆత్మనః. ఆత్మనః అంటే తనకు. ఆత్మనః అంటే పరమాత్మ అనుకోకూడదు. ఆత్మ అనడానికి దేహం దగ్గర నుంచి పరమాత్మ వరకు అన్ని అర్థాలు వస్తాయి. ఓకే, సో అక్కడ మనం చూసాం ఆత్మనః అంటే యత్నేన ఆత్మన అంటే అక్కడ చూసాము. అలా అన్నమాట. ఆమె యందు ఆసక్తి కలిగి ఉండరాదు. ఏనుగును అధిక బలము కలిగినటువంటి మిగతా ఏనుగులు ఉంటాయి కదా, అవి ఏ విధముగా హింసిస్తాడో యువతి వెంట పడేవాడు అదే విధముగా ఇతరుల చేత హింసించబడతాడు. యువతి ఈజ్ ఈక్వల్ టు ఉపలక్షణం ఫర్ ఆల్ ఇంద్రియ భోగాస్. ఇంద్రియ భోగముల వెనుకాల పరిగెడితే దాని వెనకాల గ్యారంటీగా ప్రాబ్లం దాగి ఉన్నది. దానివల్ల హింసింపబడతాడు అనే విషయాన్ని చెప్తున్నారు. మళ్ళీ ఇది ఇంద్రియ ఉపభోగము, ఇంద్రియ భోగముల గురించి మాట్లాడారు. నేయం నోపభోగ్యం చ లుబ్ధైర్ దుఃఖ సంచితం భుంక్తే తదపి తచ్చాన్యో మధుహేవార్థ విన్మధు. లుబ్ధై అంటే లుబ్ధుల చేత, ఇందాక చెప్పుకున్న పద్యం ఇక్కడ వచ్చేసింది. లుబ్ధుడు అంటే ఉపయోగించడు, ఇవ్వడు. అలాంటి చేత దుఃఖ సంచితం కష్టాలతో కూడుకుని ఉన్నాడు. కష్టాలు ప్రోగు చేయబడినటువంటి ఎంతో కష్టపడి యత్ ఏ సంపద కలదో ఒకడుంటాడు లుబ్ధై. ఆ లుబ్ధుడు దుఃఖ సంచితం ఎలా పొందాడు దీన్ని? సంచితం అంటే సంపాదించాడు. ఎలా సంపాదించాడు? అనేకమైన కష్టములు పడి సంపాదించాడు. సంపాదించి ఏం చేశాడు? నదేయం నోపభోగ్యం, ఇవ్వలేదు, ఉపయోగించుకోలేదు, ఉపభోగ్యము చేయలేదు, ఇంకొకరికి దానం చేయలేదు. ఓకే, అలాంటి వాడి పని ఏంటవుతుంది అని చెప్తున్నారు. లుబ్ధై లోభుల చేత దుఃఖ సంచితం అతి కష్టం మీద ప్రోగు చేసబడినటువంటి యత్ ఏ సంపద ఉందో నదేయం దానము చేయబడలేదు, నా ఉపభోగ్యం భోగించబడదు కూడా. అర్థవిత్ ధనము గురించి తెలిసిన అన్యః మరి ఒకడు తత్ దానిని భుంక్తే అనుభవించును. అన్యః ఇంకొకడు అర్థవిత్ ఉపాధం తెలిసిన వాడు మధుహ తేనెను పట్టువాడు. తత్ చ మధు ఇవ తేనెను వలే. మళ్ళీ ఇక్కడ తేనె దాని గురించి వచ్చింది. మధుకృత్ తేనె పట్టుకునేవాడు, తేనెను పట్టువాడు అంటే వీడేమిటి? మధుహ. మధుహ అంటే తేనెని తీసుకునేవాడు. తేనెటీగ కష్టపడి దాచుతుంది, అది తినదు. పోనీ ఇంకొకరికి ఎవరికైనా కొంచెంగా సంపాదించినప్పుడు ఇస్తుందంటే ఇవ్వదు. ఆ తేనె పట్టుకునే ఆయన వచ్చి చక్కగా దాన్ని పట్టుకుని అది కట్ చేసి పట్టుకుని దాన్ని అమ్మేసుకుని ఆ తేనెటీగల్ని చంపేసి డబ్బు సంపాదించుకుంటాడు. నదేయం నోపభోగ్యం చ లుబ్ధై దుఃఖ సంచితం భుంక్తే తదపి తచ్చాన్యో మధుహేవార్థ విన్మధు. మధు ఇవ మధుహ అంటే తేనెను పట్టుకున్నాడు. మధుహ ఇవ అర్థ విన్. మధుహ అంటే తేనెను పట్టుకునేవాడు. దీని దగ్గర చదివాను కదా. దహనము భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమునకున్. దానము భోగము నెరుగని దీనుని గతి, దీనుని ధనమునకు గతి తృతీయమే పొసగున్. అది తేనెటీగ నుంచి మరొక సూక్తి, మరొక బోధ ఎలా వచ్చింది తర్వాత. సుదుఃఖోపార్జితైర్విత్తైర్ ఆశాసానాం గృహశిషః మధుహేవాగ్రతో భుంక్తే యతిర్వై గృహమేథీనాం. మళ్ళీ ఇంచుమించు అదే భావాన్ని చెప్తున్నారు. సుదుఃఖ ఉప ఆర్జితై. ఫస్ట్ వర్డ్ సుదుఃఖ. సుదుఃఖ ఏమిటంటే దుఃఖానికి సు ఏమిటండి? సుదుఃఖం ఉంటుంది ఏమిటండి? దుఃఖము అంటే కష్టము, చాలా కష్టం. చాలా అనడానికి ఆ సు పెడతాం. వాడికి మంచి జ్వరం వచ్చిందండి అంటే మంచి అంటే పెద్ద జ్వరం వచ్చింది, ఎక్కువ జ్వరం వచ్చింది. మంచి దెబ్బ తగిలిందండి అంటే ఏంటన్నమాట? బలమైన గాయం తగిలింది అంటే సుదుఃఖ.
ఆ సు అనేటటువంటిది చాలా అని చెప్పడానికి. సుదుఃఖ ఉప ఆర్జితై, చాలా కష్టంతో సంపాదించబడిన విత్తై అంటే సంపదలతో, గృహ ఆశిష ఇంట్లో భోగాలను, ఆశాసానాం కోరేటటువంటి, గృహమేధినాం గృహస్థుల యొక్క భోగములను, మధుహా ఇవ తేనె పట్టును పట్టుకునే వాని వలె, అగ్రత ముందుగా, యతివై భుంక్తే సన్యాసి ముందు పొందుతాడు. అంటే ఏంటనమాట, ఆవిడ కష్టపడి 9 పిండి వంటలు అవన్నీ చేశారు ఆవిడ. ఈయన కూడా డబ్బు సంపాదించి అవన్నీ తయారు చేయమని ఇచ్చాడు, కష్టపడి చేసుకున్నారు. ఆ తినడానికి ముందు ఒక ఆయన వచ్చి, గెస్టో ఎవరో వచ్చారు, అదంటే ఓ యతి వచ్చాడు, ఆయనకి ఇవ్వాలి, ఇవ్వడం ధర్మము, ఇచ్చారు. వీళ్ళకన్నా ముందు వాళ్ళే పొందారు. అంటే ఏంటన్నమాట, మనము ఈ తేనెటీగ కష్టపడి తాను సంపాదించి తిందామని కూడబెట్టుకున్న ధనము తనకనే ముందుగా తేనె పట్టుకునే వానికి దొరికిపోతున్నది. అదే విధముగా మన కష్టానికి ఫలము మన దగ్గరే ఉంటుందని ఆశించకూడదు. ఒకవేళ మనకు కష్టాల ఫలితము మన దగ్గర ఉంటే దాన్ని భుజించడము భుంక్తే, లేకపోతే దాన్ని దానము చేయవలను. ఈ రెండూ లేకపోతే ఇగో ఇలాగే ఇంకొకళ్ళ పాలు అయిపోతుంది. తేనెటీగలు కష్టపడి తేనెను పోగు చేస్తాయి, కానీ వాటికంటే ముందు తేనెను పట్టుకునేవాడు ఆ తేనెని అనుభవిస్తున్నాడు. అదే విధముగా గృహస్థుల ఇంటిలో రకరకాల భోగ పదార్థాలు వాళ్ళు పోగేసుకుంటారు, కానీ యాచించుకున్న వాళ్ళు, లేదంటే యతులు, గెస్ట్లు వాళ్ళు వచ్చి చక్కగా వాటిని ముందుగానే అనుభవిస్తారు. మా మామగారు అంటూ ఉండేవారు ఎప్పుడు, వండుకున్న వాడికన్నా దండుకున్నవాడి పరిస్థితే బాగుంది. వండుకున్న వాడికి ఒకటే ఆ రోజు కూర, అంటే ఒకటే పదార్థం. దండుకున్నవాడు 10 ఇంట్లోకి వెళ్తే 10 రకాల పదార్థాలు, ఈ 10 రకాలు హాయిగా భుజిస్తాడు. అది అంటే ఏంటన్నమాట, ఏదైనా మనతో ఉండదు. ఇది వాట్ ఎవర్ యూ కలెక్ట్, ఇట్ ఈస్ ఓన్లీ ట్రాన్సియంట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు పెరిష్, ఎయిదర్ వే ఇట్ ఈస్ నాట్ యువర్స్ అంటూ చెప్పడానికి. అంటే సంపదల తాలూకా లిమిటేషన్. ఇక్కడ భోజనం అనే కాదు, సంపదల యొక్క వినాశిత్వం, అంటే నశించే స్వభావాన్ని బోధిస్తున్నారు. ఇంకా చెప్తున్నారు, గ్రామ్యం గీతం న శృణయాత్ యతిర్ వనచరః క్వచిత్ శిక్షేత హరిణాద్వంధాన్ మృగయోర్గీతమోహితాత్. గ్రామ్యం గీతం అంటే ఏమిటి? గ్రామ్యం అంటే నాగరికత లేనటువంటి, అనాగరికమైనటువంటి, అంటే ఏమిటి? వల్గర్ అంటాం కదా, ఆ వల్గర్ గీతం. వల్గర్గా ఉండేటటువంటి మాటలను, పాటలను, గీతములను, పుస్తకములను, వాటిని నశృణుయాత్ అంటే వినరాదు. శృణుయాత్ వినవలను, నశృణుయాత్ వినరాదు. వేటిని వినకూడదు? గ్రామ్యం గీతం, ఏవైతే భోగములకు చెందిన మాటలు ఉంటాయో, భోగమునకు చెందిన పాటలు ఉంటాయో, భోగమునకు చెందిన రచనలు ఉంటాయో, వాటిని నా శృణుయాత్ అంటే వాటి వైపు వెళ్ళకూడదు, వినకూడదు. ఎందుకు? వనచరః వనమునందు సంచరించే, యతి ప్రయత్నశీలుడైన సాధకుడు, క్వచిత్ ఎప్పుడైనను, గ్రామ్యం గీతం నా శృణుయాత్. వనచరః అంటే కోత అనకూడదు ఇక్కడ. వనచరుడు అంటే ఎదుడు, అంటే అడవుల్లో ఇక్కడ అక్కడ తిరుగుతున్నాడు. క్వచిత్ ఎప్పుడైనా కూడా, నా శృణుయాత్ గ్రామ్యం గీతం. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్క్లినేషన్ to pay attention to anything vulgar, anything which is not about God, anything which is not about the higher self, anything which is always about the laukika things. So don't read, don't see and don't talk. గాంధీ గారి 3 కోతులు. అంటే చెడు అంటే ఏమిటి? ఏది ఆత్మ కాదో అది చెడే, అనాత్మ అంతా చెడే. ఈ అనాత్మ విషయాలపైన ఏ విధమైనటువంటి అవే గ్రామ్యం గీతం అనేటటువంటి ఉపలక్షణంతో సూచించారు. గ్రామ్యం గీతం న శృణుయాత్ యతిర్వనచరః క్వచిత్. ఎందుకంటే అలా చేయకూడదు? శిక్షేత హరిణాత్ బంధాన్ మృగయోర్గీతమోహితాత్. వేటగాని తాలూకా గీతమోహితాత్ పాటచే వ్యామోహమును పొందినటువంటి మృగయో అంటే వేటగాని యొక్క గీతమోహితాత్
పాటచే వ్యామోహం పొందినటువంటి హరినాథ్ లేడి నుండి శిక్షేత నేర్వవలెను. అదేంటవుతుంది? బద్ధాత్ బంధించు. ఏం చేస్తారంటే లేళ్ళని పట్టుకోవడానికి చక్కని డ్రమ్స్ అని బీట్ చేసి ఆ డ్రమ్ బీటింగ్ ఒక సార్ట్ ఆఫ్ ఒక ట్యూన్ లో సింగ్ చేస్తారు. ఆ విధంగా పాడుతూ ఉంటే ఆ డ్రమ్ బీటింగ్ కి పాపం ఈ లేళ్ళు అదేదో అనుకొని ఆ శ్రోత్రేంద్రియానికి లోబడి ఆ పక్క వెళ్తాయి, చెవికి శబ్దానికి లోబడి అన్ని ఓ చోట కలుస్తాయి. ఓ చోట ఈ శబ్దం దగ్గరికి వచ్చేకల్లా వేటగాళ్ళకి అందరికీ ఒక చోట దొరికిపోయాయి కదా, టక్క వెళ్ళి వాటినేమో బాణాలతో కొట్టేసి మరొకటి ఏదో చేసి వాటిని చంపేస్తారు. సో ఈ విధముగా చెవి అనేటటువంటి ఇంద్రియానికి లోబడి హరిణము చనిపోతున్నది. దానిని చూచి శిక్షేత నేర్వవలెను. యు బెటర్ లర్న్ ఫ్రమ్ దాట్. దీని లేడీ, లేడీ అంటే లేడీ కాదు, లేడీ వేరు, అది వేరు, అది ఇంగ్లీష్. ఓకే. గ్రామ్యం గీతం న శృణుయాత్ యతిరునచర క్వచిత్ శిక్షేత హరిణాత్ బంధాన్ మృగయోర్గీతమోహితాత్. ప్రయత్నశీలుడైనటువంటి సాధకుడు ఏకాంతంలో ఆత్మనిష్ఠుడుగా ఉండాలి, కానీ భోగాలకి చెందినటువంటి ఆటపాటల వైపు మనసు మళ్లించరాదు. భోగముల వెంట మనసు మళ్లించరాదు. అలా చేస్తే అక్కడ మ్యూజిక్ తో మోహపరపబడినటువంటి లేడీ ఏ విధంగా బంధింపబడుతుందో అదే విధంగా వీడు కూడా బంధింపబడతాడు. ఈ సన్నివేశాన్ని నుండి శిక్షేత ఈ విషయాన్ని నేర్చుకోను. గ్రామ్యం గీతం న శృణుయాత్ యతి వనచరః క్వచిత్. లెర్న్, శిక్షేత హరినాథ్ బంధాన్ మృగయో గీతమోహితాత్ అంటూ ఇంకా చెప్తున్నారు. నృత్యవాదిత్ర గీతాని జుషంగ్రామ్యాణి యోషితాం. నృత్య మళ్ళీ ఎక్స్ట్రా అన్నమాట, ఉట్టి గీతమే కాదు నృత్యము అవి కూడా ఒక్కొక్కటే చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే ఒక్క చెవీంద్రియమే కాదు అన్ని ఇంద్రియములు వీటికి భాగములే అంటూ చెప్పడానికి చెప్తున్నారు. నృత్య వాదిత్ర గీతాని జుషంగ్రామ్యాణి యోషితాం ఆసాం క్రీడనకోస్య ఋష్యశృంగో మృగీసుతః. ఒక కథ ఉంది, ఈ కథ చెప్పుకోవాలి ఇప్పుడు. మృగీసుతః అంటే ఆడులేడికి పుట్టినటువంటి ఆయన ఋష్యశృంగ మహాముని క్రీడనకః వశ్యః అంటే ఒక ఆట బొమ్మలా దొరికిపోయాడు. ఎందుకు దొరికిపోయాడు? ఆ కథ ఏమిటి తెలియాలి కదా మనకి. మరి నృత్యవాదిత్ర గీతాని జుషంగ్రామ్యాణి యోషితాం. గ్రామ్యాణి భోగములకు చెందిన, వల్గర్ అనేటటువంటి అర్థంలో, యోషితాం యువతుల యొక్క, నృత్య వాదిత్ర గీతాన్ని నాట్యములు వాద్యములు గానములు మొదలైన వాటిని జుషన్ సేవిస్తున్నవాడై, మృగీసుత లేడిపుత్రుడైనటువంటి ఋష్యశృంగ ఋష్యశృంగుడు ఆసాం అంటే ఈ యువతులకు వశ్య వసుడై ఉండే క్రీడనక ఆట బొమ్మ. ఇక్కడ చిన్న కథ ఉంది, ఆ కథ చెప్పుకుందాం. కశ్యప ప్రజాపతి ఉండేవారు. ఆ కశ్యప ప్రజాపతికి కుమారుని పేరు వింభాండకుడు అనే మహర్షి. కశ్యప ప్రజాపతి కొడుకు పేరు వింభాండకుడు. ఆయన రోజు సంధ్యావనం చేసుకునేటటువంటి సమయంలో ఆయన ఆకాశ మార్గాన పోతున్నటువంటి ఊర్వశి గారు చూశాడు. ఆ ఊర్వశి ఈయనకు కొంచెం ప్రలోభ పెట్టింది. ఇక్కడ ఉన్నటువంటి సంధ్యావందనం చేసుకుంటున్నటువంటి విభాండకుడు అనే మునిని ప్రలోభ పెట్టేసరికల్లా ఈయన ఊర్వశి మీద మోహం పొందాడు. మోహం పొందిన వెంటనే ఆవిడ్ని చూసి ఈయనేమో తన వీర్యాన్ని ఆ సరోవరంలో వదిలిస్తాడు. ఆ వీర్యాన్ని త్రాగినటువంటి ఒక జింక, ఆ నీళ్లతో పాటు ఒక జింక ఆ సరోవరం దగ్గరికి వచ్చి ఒక లేడేమో ఆ వీర్యాన్ని కూడా తను తాగేసి గర్భం ధరించి ఒక పిల్లవాడిని కానది. ఆయన కొమ్ముతో పుట్టాడు. ఎందుకంటే లేడికి కొమ్ము ఉన్నాయి కదా తల్లికి, ఆ కొమ్ములు వీడికి కూడా వచ్చి వాడి పేరు ఋష్యశృంగుడు అని పేరు పెట్టాడు. శృంగము అంటే కొమ్ము, ఋష్యశృంగుడు అనేటటువంటి పేరు వాళ్ళ నాన్నగారు పెట్టారు. ఆయన ఎలా పెంచారంటే వేదాంగాలు యజ్ఞయాగాది క్రతువులు
వేదాంతము అన్ని నేర్పించారు. ఇప్పుడు మనం చూస్తున్నామే 24 వీటన్నిటికన్నా ఎక్కువ ఆయన నేర్చేసుకున్నాడు. విభండక మహర్షి నేర్పాడు. నేర్పితే ఏంటైంది, ఋష్యశృంగుడికి బాహ్య ప్రపంచం అంటే ఏమిటో, స్త్రీ అంటే ఏమిటో సంపర్కం లేకుండా, ఏ విషయము లౌకిక విషయాలు అతన్ని టచ్ అవ్వకుండా పెంచిస్తాడు. అలా పెంచేసినటువంటి ఋష్యశృంగుడికి లోకంలో స్త్రీ అని కానీ పురుషు కానీ తారతమ్యం ఉందని కూడా అతనికి తెలియదు పాపం. అటువంటి స్థితిలో ఒక బాలునిలా ఉన్నటువంటి యువకుడైనటువంటి ఋష్యశృంగుడు విషయ సుఖాల తాలూకా జీవనం అంటే ఏమిటో కొంచెం కూడా తెలియదు. ఆయన మండుతున్నటువంటి అగ్నిలా ప్రకాశిస్తూ ఆ వేదాంగాలు ఆ వేదాంతంలో జీవిస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా అంగరాజ్యం అంటూ ఒకటి ఉన్నది. ఈ అంగరాజ్యంలో రోమపాదుడు అనే రాజుగారు పరిపాలిస్తూ ఉంది. ఈ రోమపాదుడు ఏంటంటే కొంచెం ధర్మం తప్పి అధార్మికంగా ప్రవర్తించడం వల్ల కొన్ని విషయాలలో అక్కడ అంగరాజ్యంలో వర్షాలు పడడం మానేశాయి. అయ్యా ఆయన పెద్దవాళ్ళతో చేస్తే ఏమండి కారణము, అనావృష్టి ఎందుకు ఇలా అయింది, లేదండి మీరు ధర్మాన్ని తప్పిచరించారు అందుకే మీకు ఇక్కడ వర్షాలు పడలేదు. చూసారా, ఎక్కడైతే ధర్మం ఉండదో అక్కడ ప్రకృతి కూడా కోఆపరేట్ చేయదు అనే విషయాన్ని బోధిస్తుంది. అక్కడ ఆ రాజుగారు అయితే మరి ఏమిటంటే చేసిన ధర్మానికి ఏమిటి ప్రాయశ్చిత్తం, అదేం కాదండి మీరు ఇక మీద అటువంటి పనులు చేయకండి. నెంబర్ 1. నెంబర్ 2, ఋష్యశృంగుడు అనే ఆయన ఉన్నారండి పక్కన ఉన్నటువంటి ఆ వనాల్లో, ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ కానీ ఉంచినట్లయితే మన రాజ్యంలోకి రప్పిస్తే మంచి వర్షాలు పడతాయి, సస్యశ్యామలం అవుతుంది అంటూ అక్కడ ఉన్న పండితులు సలహా చెప్పారు. సరే బాగుంది, కానీ ఋష్యశృంగుడు ఎలా వస్తాడు, ఋష్యశృంగుడికి బయట ప్రపంచం తెలియదే, ఆ విధంగా పెంచారు వాళ్ళ నాన్నగారు, ఆయన ఆ వనాన్ని వదిలి రాడు ఎట్టి పరిస్థితుల్లోని, అంతటి నిష్ఠతో ఉన్నటువంటి మనిషి. అయితే ఏం చేద్దాము, కొంతమంది వేశ్యలను పంపిద్దాము, యువతులను పంపించి వాళ్ళ చేత ఆయన్ని మోహ పెడదాము, ఆయనకు స్త్రీ అంటే ఏమిటో చూపిద్దాము, స్త్రీ సంపర్కాన్ని కలిగిద్దాము. అప్పుడు ఆయన మోహపడి ప్రలోభపడి ఈ రాజ్యానికి వస్తాడు. వచ్చినప్పుడు ఆయన్ని ఇక్కడ పెట్టి ఈయన అడుగు పెట్టిన వెంటనే మంచి సస్యశ్యామలం అవుతుంది అంటూ ఒక కుతంత్రాన్ని, తంత్రం కాదు అది, కుతంత్రాన్ని. అయితే ఈ రామపాదుడి తాలూకా మంత్రులు ఏం చేశారు, ఋష్యశృంగుడికి తండ్రి తన సంరక్షణలో ఉన్నటువంటి వాడు ఉన్నాడు కదా, విడంబకుని అనే యోగి మునీశ్వరుని సంరక్షణలో ఉన్నటువంటి ఈయన ఆయన లేని టైంలో చూసి కొంతమంది వేశ్యల్ని పంపించారు. ఆ వేశ్యలు ఏం చేశారు, ఆశ్రమానికి దగ్గరగా వెళ్ళి ఇక్కడ చెప్పారు చూసారా, గ్రామ్యం గీతం శృణుయాత్, అదైపోయిన తర్వాత నృత్య వాదిత గీతాని వాదిత్ర గీతాని అవన్నీ చేశారు. అంటే నృత్యము నాట్యం చేస్తూ గీతాలు పాడుతూ అక్కడ ఉన్నటువంటి మంచి మంచి గ్రామ్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఏవేవో ఋష్యశృంగుడిని లోప పెట్టడానికి ప్రయత్నం చేశారు. విషయ సుఖాలంటే తెలియనటువంటి స్త్రీ పురుష భేదం కొంచెం కూడా ఎరిగినటువంటి ఋష్యశృంగుడు ఆ వేశ్యలు ఎవరో మునీశ్వరు లాంటి వాళ్ళు అనుకుని వాళ్ళని పిలిచి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజలు కూడా చేసేస్తాడు. పాపం ఆయన తెలిసింది ఒకటే, ఎవరైనా కనిపిస్తే పూజించడం, ఆ విధంగా పూజిస్తాడు. వాళ్ళకు తేనెలు మంచి మంచి పదార్థాలు అన్నీ కూడా ఇస్తాడు. అవన్నీ వాళ్ళు తీసేసుకుని ఋష్యశృంగుడికి వాళ్ళు తెచ్చినటువంటి గిఫ్ట్లు ఇవి పిండి వంటలు ఆయన్ని పెట్టి వాళ్ళ తాలూకా శరీర సౌష్ఠవాన్ని కూడా ఆయనకు బాగా చూపించి ఆయన్ని ప్రలోభ పెడతాడు. అటువంటి వాటన్నిటిని ఆయన అనుభవించి సేవిస్తాడు. అప్పుడేంటవుతుంది, విడంబక మహర్షికి వచ్చే టైం అయిపోయింది, ఆయన శపించేస్తాడు, కొడుకుని విధంగా చేస్తున్నామని వాళ్ళు తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి ఆ వేశ్యలు గట్టిగా ఋష్యశృంగుడిని ఆలింగనం చేసుకుంటారు. అలా ఆలింగనం చేసుకున్న వెంటనే ఏ విషయ వాంఛలు లేనటువంటి ఋష్యశృంగుని మనసులో కూడా ఆ కోరికలు స్టార్ట్ అవుతాయి. ఇందాక చెప్పారు కదా, కర్ర బొమ్మ అయినా సరే దాని కాలును కూడా ముట్టుకోవద్దు. ఈయన పాపం అలాంటి దాంట్లో దొరికిపోతే ఏంటి, ఈయన కోరిక పుడుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఋష్యశృంగుడు ఆశ్రమంలో ఉండడు, కాలు నిలవదు. ఎక్కడుంటారు వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళ కోసం వాళ్ళని వెళ్ళి అడిగి మెల్లంగా వీళ్ళు ఆ వనానికి బయట వెయిట్ చేస్తుంటారు ఈ మంత్రులు వాళ్ళను. ఋష్యశృంగుడు వనంలోంచి బయటికి రాగానే పట్టుకుపోదామని వాళ్ళని అడిగేసరికల్లా మేము ఆ అమ్మాయిలా మాకు తెలుసు, రండి చూపిస్తామని చెప్పి వాళ్ళని గైడ్ చేసి నిత్యాన్నగా రాజుగారి పట్టుకుపోతారు. ఈ విధంగా అంగదేశంకి అడుగు పెడతాడు. అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షం పడుతుంది. ఈ లోపున వాళ్ళ నాన్నగారు విడంబకుడు వస్తాడు. ఏంటి నా కొడుకును మోసం చేసి ఈ విధంగా తీసుకుపోయారు అంటూ రాజు దగ్గరికి వస్తే, లేదయ్యా బాబు మాకున్న పరిస్థితి ఇది, కొడుకును పాడు చేద్దామన్న ఉద్దేశం కాదు,
ఆయన వచ్చినటువంటి పుణ్యం వల్ల మాకు వర్షాలు పడ్డాయి. దీనికి ప్రత్యుపకారంగా, దీనికి ఒక ప్రాయశ్చిత్తంగా ఈ అంగదేశానికి రాజుని నేను, నాకు కూతురున్నది శాంత అని, ఆమెను మీకు వివాహం దీనికిచ్చి వివాహం చేసిస్తాము, అల్లుడుగా తీసుకుంటాము అంటూ ఋష్యశృంగుడికి శాంతకి వివాహాన్ని జరిపిస్తారు. అంటే అక్కడ కథ కంచికి మంచి ఫలితమే లభించింది. కానీ అన్నిసార్లు అట్లా కాదు. ఈ మోహాల్లో పడితే అంతే దుర్గతియే. నృత్యవాదిత్ర గీతాని జుషన్ గ్రామ్యాణి యోషితాం ఆసాం క్రీడనకహవస్య ఋష్యశృంగో మృగీసుతః. ఈ శ్లోకానికి ఆ కథ ఉంటే గానీ అర్థం. ఋష్యశృంగుడు మృగి సుతుడు అంటే లేడి గర్భం నుంచి పుట్టినటువంటి మహర్షి. ఆయన ఏం చేశాడు? యువతులు చేసే భోగ విషయ సంబంధిత నాట్యాలని, వాద్యాలని, పాటలని, ఆటలని, గ్రామ్యమైన మాటలని సేవించి వారికి ఆటబొమ్మ అయిపోయి వసుడయ్యాడు. ఆ సాం వారికి క్రీడనక ఆటబొమ్మ వలే వస్య వసుడైనాడు. ఎవడు? ఋష్యశృంగుడు. ఆయన ఎవడు? మృగీసుతుడు. ఎవరికి వసుడైనాడు? గ్రామ్యాణి యోషితాం, వాళ్ళకెందుకు వసుడైనాడు? నృత్యవాదిత్ర గీతాని జుషన్. జుషన్ అంటే అనుభవించి. చూసారా ఎంత పని చేసిందో విషయాల వెనకాల, ఈ గ్రామ్యమైనటువంటి విషయముల వెనకాల. డోంట్ బి అన్కల్చర్డ్. కల్చర్ ఈజ్ వాట్? నో దాట్ వీఆర్ నాట్ inclined, we should not be inclined towards the indriya bhogas and look for the higher self. మానవ జన్మ అనేది ఎంతో గొప్పది. అటువంటి మానవ జన్మ వచ్చిన వాళ్ళము మనము ఈ విషయములలోనూ, ఈ ఇంద్రియ లంపటములలోనూ, ఈ దేహధార సుఖాదులలోనూ ఉంటామా, లేక లోపల ఉన్నటువంటి ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తామా? ఆప్షన్ ఏ అంటే ఆత్మ, బి అంటే వరల్డ్ అనేటటువంటి ఆప్షన్లో ఏది తీసుకుంటామనేది మన తాలూకా ఇదే. ఎక్కడున్నాము, ఎన్ని గంటలు అయిపోయినది ఒకసారి ఎంతైందండి సార్? టైము 1 గంట పోయింది. ఇది ఎప్పటికీ అయ్యేటట్లేదు చూస్తుంటే. ఇంకొక 2 శ్లోకాలు చదివేసుకుందాం. కథ వచ్చింది కదా అందువల్ల. జిహ్వయాతి ప్రమాధిన్య జనో రస విమోహితః మృత్యుం మృచ్ఛతి అసద్బుద్ధి మీనస్తు బడిశైర్యథా. ఇది సింపులేనండి. మీనం చేప దేనికి? ఇది రుచికి పడిపోయింది, నాలుకకు. మీనస్తు బడిశైర్యథ. బడిస అంటే కొక్కి, గాలం ఉంటుంది కదా, గాలానికి ఒక కొక్కి ఉంటుంది. ఆ కొక్కికి చిన్న పురుగును ఒకటి కడతాడు వాడు. ఈ పురుగుతో పాటు ఆ గాలాన్ని అక్కడ వేస్తాడు నీళ్ళల్లో. ఈ పురుగును చూసి ఆహారం అనుకుని ఇది తిందామని వచ్చి ఆ చేప వచ్చి టపక్కన అలా పట్టుకుంటుంది. ఆ కొక్కికి తగులుకొని చచ్చిపోతుంది. ఇది మేనం తాలూకా బాధ. అంటే నాలుక లేక, రుచి లేక, ఇది ఏమిటది, నాలుకకు లేకపోతే జిహ్వ అంటాం కదా, ఆ రుచికి లోబడినదై జిహ్వయా అతి ప్రమాధిన్య. జిహ్వయా అతి ప్రమాధిన్య. అన్నిటికన్నా ఎక్కువ డేంజరస్ ఏదండి? జిహ్వయా నాలుకచే, అతి ప్రమాధిన్య అధికముగా హింస పెట్టేటటువంటిది నాలుక. ఈ నాలుక 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి అది వాగింద్రియము, రెండవది అది రసనేంద్రియము. రసనేంద్రియముగా మనము సరిగా వాడుకోకపోతే అంతే సంగతులు. శరీర ఆరోగ్యము, తినకపోతే అనారోగ్యము, తింటే ఇంకా రకరకాలైనటువంటి కొత్త రకాలైనటువంటి జబ్బులు, ఒబేసిటీలు, కార్డియోమెటబాలిక్ ప్రాబ్లమ్స్, ఈవెన్ క్యాన్సర్స్ ఆల్సో ఆర్ అసోసియేటెడ్ విత్ ఒబేసిటీ. సో ఈ విధముగా రుచి లేక ఈ నాలుక అనే దానిని సరిగా వాడుకోకపోతే మనిషి నాశనం అవుతాడు. అలాగే సరి అయినటువంటి మాట ప్రాపర్గా మాట్లాడకపోతే దానివల్ల అన్ని రకాల అనర్థాలు వస్తాయి. నోరా వీపుకు తేకే అంటూ ఉండేది మా మామగారు. అంటే జాగ్రత్తగా మాట్లాడడము అనేది ఎంత ఇంపార్టెంట్. అటువంటి జిహ్వయా అతి ప్రమాధిన్య. జిహ్వయా అంటే నాలుకచే,
అతి ప్రమాధిన్య అధికముగా హింస పెట్టే నాలుకచే రస విమోహిత రుచుల విషయములలో మోహితుడైన వాడు. అదే చెప్తున్నారు ఆయన, స్వాద్వన్నం నతుయాచ్యతాం అనడంలో ఉద్దేశం. ఓకే, అసద్బుద్ధి ఇక్కడ ఉన్నాడు వాడు, ఇక్కడ ఉన్నాడు అసద్బుద్ధి అంటే సద్బుద్ధి లేనివాడు, అంటే దుర్బుద్ధి ఉన్నవాడు. జనహతు మానవుడైతే అసద్బుద్ధి జనహతు అసద్బుద్ధి మీనస్తు బడిసైర్యథా మీనస్తు యథా మీనః యథా చేపవలే మృత్యుం మరణమును రుచ్చతి పొందుతున్నాడు. మృత్యుం రుచ్చతి అసద్బుద్ధి మీనస్తు బడిసైర్యథా. జిహ్వయాతి ప్రమాధిన్య జనః రస విమోహిత మృత్యుం మృచ్చతి అసద్బుద్ధి మీనస్తు బడిశైర్యథ. అనిత్యములైనటువంటి భోగ పదార్థాలలో తగులుకున్నటువంటి బుద్ధి ఉన్నటువంటి మానవుడు నాలుక లేక రసనేంద్రియానికి అధికంగా హింస పెడుతుందని తెలియకుండా దానికి లోబడిపోతాడు. లోహపు కొక్కానికి అంటే బడిశానం కదా, దానికి మాంసపు ముక్కని గుచ్చి ఒక పురుగుని పెట్టి కిందకి నీళ్లలో వదులుతారు. ఆ ముక్క మాంసం ముక్క చేసేటటువంటి లోభంచే ఆ చేప ఆ కుక్కని టపక్కని కొరికి తగులుకుంటుంది, మరణిస్తుంది. జింహా చాపల్యం గల వ్యక్తి అటులనే మరణించును. జిహ్వా చాపల్యం అనేదాన్ని నేర్చుకున్నానండి దీని నుంచి అంటున్నారు. జిహ్వయా అతి ప్రమాధిన్య జనః రస విమోహిత మృత్యుం మృచ్చతి అసద్బుద్ధి మీనస్తు బడిశైర్యథ. ఇంద్రియాణి జయంత్యాసు నిరాహారాదీషిణః వర్ణయిత్వా తురసనం తన్నిరన్నస్య వర్ధతే. బ్యూటిఫుల్. ఏంటంటున్నారంటే, భోజనం మానేస్తే మిగతా ఇంద్రియాలన్నీ కూడా శుష్కిస్తాయేమో, కానీ జిహ్వని మినహాయించి మిగిలిన ఇంద్రియాలను జయించవచ్చు. కానీ రసనేంద్రియము తినకపోతే మరింత అలరబెడుతుంది, ఇంకా తినాలి ఇంకా కావాలి అనే కోరిక ఎక్కువ చేస్తుంది. ఒక్కరోజు ఏదైనా తినకుండా ఉండండి, మన్నాడు అయ్యో అన్నం చూసేసరికల్లా అమృతం దొరికింది అన్నట్టు. అటువంటి రసనేంద్రియము ఏ ఇంద్రియాన్నైనా కొంచెం మనం లొంగ తీసుకోవచ్చు. ఏదో ఉపవాసాలు ఇవి నిష్టలు నియమాలు పాటిస్తే అవన్నీ పడుకోవచ్చు. కానీ ఇంద్రియము వాటి వలన ఇంకా ఈ ఇంద్రియము వృద్ధి చెందుతుంది. భోజనాన్ని మానివేయడం ద్వారా జిహ్వేంద్రియం మట్టుకు ఇంకేదో ఇంత తింటూ మిగతా ఇంద్రియాలను మనం చేయవచ్చు. కానీ ఈ జిహ్వేంద్రియం మట్టుకు భోజనాన్ని మానేస్తే మరింత వృద్ధి చెందుతుంది. అంచేత మోర్ డేంజరస్ దాన్ అదర్ అంటున్నారు. అలాగే ఇంకొక శ్లోకం దానికే, తావజ్జితేంద్రియ నస్యాద్విజితానేంద్రియ పుమాన్ నజయేద్రసనం యావజ్జితం సర్వం జితే రసే. విజిత అన్య ఇంద్రియ, విజిత అన్య ఇంద్రియ ఇతర ఇంద్రియములను జయించినవాడు. మిగతా నాలుగింటిని జయించబడిన మిగతా ఇంద్రియములు గల విజిత అన్య ఇంద్రియ పుమాన్ మనుష్యుడు వ్యక్తి రసనం రసేంద్రియమును నా జయేత్ అంటే ఎంతవరకు జయించడు. నా జయేత్ రసనం, రసనం అంటే ఇంద్రియాన్ని నాలుక అనే ఇంద్రియాన్ని నా జయేత్ జయించకపోతే ఏంటవుతుంది, యావత్ ఎంతవరకు జయించడో తావత్ అంతవరకు, ఎంతవరకు రసనేంద్రియాన్ని జయించడో అంతవరకు జిత ఇంద్రియ జయించబడిన ఇంద్రియములు గలవాడు నా స్యాత్, జిత ఇంద్రియ నా స్యాత్. యావత్ జితేంద్రియ నా స్యాత్ అంటే జితేంద్రియుడు కాలేడు. ఇంద్రియాన్ని జయించాలంటే మొట్టమొదట టంగ్ని కంట్రోల్ చేయవయ్యా, నెక్స్ట్ స్పర్శ. ఈ రెండు డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలి. ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఇంద్రియములు చాలా డేంజరస్ నాయన. ప్రసభం వెంటనే హరంతి మనః
మనసును హరించేస్తాయి. ఓడలా వెళుతూ ఉంటుంది, బాగా వెళ్తున్నది అనుకుంటుంది, సడన్గా గాలి వచ్చేసరికల్లా ఆ ఓడ తలకిందులైపోతుంది, టాపులైపోతుంది. ఇంద్రియములు ఆ గాలి వలె అంత ప్రమాదం, ఎప్పుడు వాటి ఆన్సలాట్ పడుతుందో ఎప్పుడు పడదో చెప్పరు. అంచేత యావత్ జితం రసనం, దాన్ని జయించే వాళ్ళకు నా జయేత్, జయించలేదు. జిత, చూడండి మళ్ళీ చెప్తున్నాను, విజిత అన్య ఇంద్రియ, వీడు అంటే ఇతర ఇంద్రియములను జయించిన వాడు, పుమాన్ మనుష్యుడు, రసనం రసేంద్రియమును నా జయేత్, యావత్ ఎంతవరకు జయించలేదో, తావత్ అంతవరకు నా జితేంద్రియ స్యాత్, హీఈస్ నాట్ ఎ పర్సన్ హూ హ్యాస్ కంట్రోల్ ద ఇంద్రియాస్. ఎందుకు? సర్వం జితం రసనే జితే, రసే జితే సర్వం జితం. రసమును అంటే ఇంద్రియమును, రసేంద్రియమును, రసనేంద్రియమును, జిహ్వను జయిస్తే సర్వం జితే. మానవుడు రసేంద్రియాన్ని విడిచిపెట్టి మిగతా ఇంద్రియాలను జయించిన మళ్ళీ రసనేంద్రియము లోపల పడేస్తుంది. జితేంద్రుడు కానేరడు. రసనేంద్రియమును జయించినప్పుడు మాత్రమే జితేంద్రుడు అగుతాడు. ఇక్కడతో ఆపుకుందాం. పిగ్గల అనేటటువంటిది ఒక వేశ్య అమ్మగారి తాలూకా కథ. ఆ అమ్మ ఏ విధంగా ముందుకొచ్చింది, నిన్న కూడా శుభగా అనే అమ్మ కథ చదువుకున్నాము. ఈ వేశ్య అనే అమ్మగారి కథ గురించి వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం.